నామంలో దేవుని బిడ్డలందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని వాక్యాన్ని విన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయుగాక. ఆమేన్. ఎస్తేరు పరిశుద్ధ గ్రంథంలో రెండు గ్రంథాలు ఉన్నాయి. స్త్రీలకు సంబంధించిన గ్రంథాలు. ఎస్తేరు గ్రంథం, రూతు. అది కొంత చరిత్ర వైపుకు మనం వెళ్తే, కోరేషు మహారాజు నెబుకద్నెజరు రాజ్యాన్ని మీదకి వచ్చినప్పుడు నెబుకద్నెజరు కోరేషుకి యుద్ధమేమీ చేయలేదు. తనంతటికి తనే లొంగిపోయి కోరేషుకి తన రాజ్యాన్ని అప్పగిస్తాడు. కోరేషు చాలా సర్వశక్తి గల దేవాది దేవుడు ఈ భూలోకం అంతటి మీద తనను రాజుగా నియమించాడని, బానిసలుగా తేబడిన బబులోనులో ఉన్న యూదా ఇశ్రాయేలు ప్రజలను మళ్ళా తిరిగి మీ స్వదేశమైన యెరూషలేముకు వెళ్ళండి, అక్కడ మీరు దేవాలయాన్ని కట్టండి, దానికి సంబంధించిన శాసనాలను, దానికి సంబంధించిన ద్రవ్యాన్ని ఆయా ప్రాంతాల్లో ఉన్న గవర్నర్లకు లేఖ రాస్తారు. ఆ పనులు ప్రారంభించిన తర్వాత కొంతకాలానికి కోరేషు చనిపోతాడు. కోరేషు కుమారుడు కాంబాసస్, పేరేంటి? కాంబాసస్, కోరేషు కుమారుడు. కోరేషు అంతా భక్తి కలిగిన వాడు కాదు, కానీ ఇతను కూడా తన తండ్రి ఓడిపోయించిన దేశాల మీదకి మరలా ఇతను వెళ్ళి ఈజిప్ట్ మీదకి జయించి మరలా వస్తాడు. ఆ ఇశ్రాయేలు దేశములో ఉన్న గవర్నర్లు, ఆ చుట్టు ప్రాంతంలో ఉన్న సిరియా గవర్నర్లు అందరూ కూడా కాంబాసస్కు లేఖ రాస్తారు. అయ్యా మహారాజా, మీ తండ్రి గారు యూదా ప్రజలకు ఒక శాసనం చేసి యెరూషలేము దేవాలయాన్ని కట్టుకోమని శాసనం చేసి వారిని పంపించారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అంత మంచివారు కారు, రాజ్య వ్యతిరేకముగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, వాళ్ళు పన్నులు కూడా కట్టాలని కాంబాసస్కి అక్కడున్న సిరియా గవర్నరు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ మరలా కాంబాసస్కి లేఖ రాస్తారు. ఈ మాట చదివిన కాంబాసస్ ఏం చేస్తాడంటే ఆ పనులన్నీ ఆపేయమంటాడు. అవన్నీ ఆగిపోతాయి. తర్వాత కాంబాసస్ చనిపోయిన తర్వాత వాళ్ళలో నుంచి దర్యావేషు అనే రాజు మరలా వస్తాడు. ఈ దర్యావేషు రాజు కూడా దర్యావేషు రాజు గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా ముందుగానే రాసి పెడతాడు. ఈ దర్యావేషు ఏం చేస్తాడంటే కొన్ని సంవత్సరముల ముందే రాసిన, తన గురించి దేవాతి దేవుడు రాసిన ఆ యొక్క ప్రవచనాలు చూసి ఎంతో దేవుని మీద ముగ్ధుడై ఆ పనులన్నీ మీరు మరలా కొనసాగించండి. ఆనాడు నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయంలో తీసుకొచ్చిన వస్తువులన్నిటినీ మళ్ళా తిరిగి పంపిస్తారు. దానికి కావలసిన కల్ప, దానికి కావలసిన ద్రవ్యము, ఆ దేవాలయంలో బలులు అర్పించడానికి కావలసిన పశువులు, ఎన్నిటినీ సమకూర్చమని ఆ సిరియా గవర్నర్ రాసి, వీరందరూ నాకు పన్ను చెల్లించాలి కదా, ఆ పన్ను నాకు చెల్లించద్దు, ఆ పన్ను మొత్తము ఇశ్రాయేలు ప్రజలు యూదులకు ఇవ్వండి, వాళ్ళు యెరూషలేము కట్టుకుంటారు అని చెప్తారు. అలా కట్టుకుంటున్న సమయంలో మళ్ళా
దర్యావేషు చనిపోతాడు. ఇప్పుడు ఎంతమంది రాజులు వచ్చారు? 3 వచ్చారు. మొదటి రాజు పేరేంటి? కొయేష్. ఆయన కుమారుడు కాంబసస్. ఆ తర్వాత వచ్చిన ఆయన దర్యావేష్. ఇప్పుడు దర్యావేష్ తర్వాత మరొక రాజ్య కుటుంబంలో నుంచి ఇంకో రాజు వచ్చాడు. ఇప్పుడు మనం చదువుతున్న ఎస్తేరు గ్రంథంలో ఉన్న రాజు. మొదటి అధ్యాయం ఎస్తేరు గ్రంథం. అహష్వేరోషు దినములలో ఆ రాజు పేరు ఏంటి? అహష్వేరోషు రాజు. అయితే ఈ రాజు గురించి, ఈ రాజు వీళ్ళందరూ ఎవరంటే పర్షియా సామ్రాజ్యానికి చెందిన రాజులు వీళ్ళందరూ. అయితే ఈ రాజు ఏమనుకున్నాడంటే, ఈ రాజు కింద దాదాపు ఎన్ని సంస్థలు ఉన్నాయి? చదవమ్మా, కంటిన్యూ చేయి. హిందూ దేశం మొదలుకొని కుషు దేశం వరకు ఎన్ని సంస్థానాలు ఈ రాజు పరిపాలిస్తున్నాడు? ఈ రాజు కింద ఉన్నాయి 127 సంస్థానాలు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ప్రారంభించాడు? హిందూ దేశం. అంటే మీకు కొంచెం హిందూ దేశం అనగానే మన భారతదేశం అంటాం, ఇంగ్లీషు బైబిల్లో కూడా ఇండియా అని ఉంటారు, తెలుగు బైబిల్లో హిందూ దేశం అని ఉంటారు. మనకి స్వాతంత్రం రాకకు ముందు బ్రిటిష్ వారు పరిపాలించేవారు. బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు ఇండియాని ఏమని పిలుస్తారంటే బ్రిటిష్ ఇండియా అని పిలిచేవారు. ఆ బ్రిటిష్ ఇండియాలో ఏముండేది? పాకిస్తాన్ ఉండేది ప్లస్ మన దేశం, అంటే మొత్తం కలిపి ఏమంటారు? బ్రిటిష్ ఇండియా అంటారు. అంటే ఇప్పుడు ఈ అహష్వేరోషు రాజు చెబుతున్న హిందూ దేశం అంటే అప్పుడు పాకిస్తాన్ కూడా హిందూ దేశంలోనే ఉన్నది. అక్కడ మొదలుకొని కుషు దేశం అని రిఫరెన్స్ లో కింద ఒకటి ఉంది, ఒకటి కింద రిఫరెన్స్ లో పెట్టారు. ఇప్పుడున్న ఇథియోపియా దేశం వరకు 127 సంస్థానాలు ఈ రాజు కింద ఉన్నాయి. దేవుడు అతన్ని అలా ఆశీర్వదించాడు. అయితే ఈ రాజు ఏమనుకున్నాడంటే, ఈ రాజు యొక్క రాజ్యం, నా రాజ్యం యొక్క వైభవాన్ని ఈ 127 సంస్థానాధిపతులకు, దేశం మొత్తకు తన రాజ్య వైభవాన్ని తెలియచేయడానికి ఒక విందు ఏర్పాటు చేశారు. ఎన్ని రోజులు తెలుసా? 180 రోజులు రాజ్య వైభవాన్ని వివరించే వైశిష్టత గురించి చెప్పడానికి 180 రోజులు నిర్ణయించి 7 రోజులు విందు చేశారు. ఎన్ని రోజులు? 7 రోజులు. అయితే వీటన్నిటిని ఏర్పాటు చేయడానికి ఒక పెద్ద గుడారాన్ని ఏర్పాటు చేశారు. ఆ గుడారంలో దాదాపు 10,000 మంది అధిపతులు, పనివారు ఆ గుడారంలో ఒకేసారి నివాసం చేయటానికి, విందు ఆరగించడానికి అంత పెద్ద గుడారాన్ని ఈ అహష్వేరోషు రాజు ఏర్పాటు చేశారు. ఆ గుడారాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఆ గుడారానికి కావలసిన స్తంభాలు కావాలి. ఆ స్తంభాలన్నీ బంగారంతోనూ వెండితోనూ తయారు చేసి ధూమ్రవర్ణ సన్నపు నార వస్త్రములను వాటికి చుట్టి ఏర్పాటు చేశారు. ఆ విందులో ఆ 127 సంస్థానాధిపతులందరినీ పిలిచాడు. వాళ్ళందరికీ మన రాజ్యం యొక్క వైభవం, రాజ్య వైభవం గురించి 180 రోజులు వివరించి, తర్వాత 7 రోజులు విందు చేస్తున్నప్పుడు, ఆ విందు చేసేటప్పుడు అనేక విలువైన పాత్రలను కూడా ఆ రాజ్యానికి, దర్బార్కు సమతూకముగా ఉండే అనేక పానీయ పాత్రలను ఆయన వాడాడు. అయితే ఆ విందు చేస్తున్నప్పుడు ఈ రాజు యొక్క భార్య పేరు వస్తి. ఈమె చాలా సౌందర్యవతి,
చాలా అందమైన రాణి. ఈ రాజుకు ఒక కోరిక కలిగినది. ఏ కోరిక అంటే, ఇప్పుడు 127 సంస్థానపతులు వచ్చారు, వారందరికీ తన యొక్క భార్యని, తన యొక్క సౌందర్యాన్ని చూపించడానికి అతనికి హృదయంలో ఆశ కలిగి నసంపుకులను, పనివారును వస్తికి దగ్గరికి పంపిస్తాడు, పలుమార్లు పంపిస్తాడు. అయితే ఆ వస్తి రాణి రాజు యొక్క ఆజ్ఞను మొండిగా తిరస్కరిస్తుంది. కారణం ఏంటంటే, అక్కడున్న పర్షియా సామ్రాజ్యములో ఉన్న సాంప్రదాయ ప్రకారం, అక్కడున్న న్యాయ విధుల ప్రకారం, కట్టడల ప్రకారం పరాయి స్త్రీ అంటే అన్యుల దగ్గరికి ఈ స్త్రీలు వెళ్ళకూడదు అనే ఒక కట్టడి ఆ పర్షియన్ సాంప్రదాయంలో ఉంది. ఆ సాంప్రదాయానికి అనుగుణంగా ఈయన రాజు చెప్పిన మాటను మొండిగా తిరస్కరిస్తుంది. అయితే రాజు పలుమార్లు పంపించినా కూడా అనేక సార్లు ఈమె తిరస్కరిస్తుంది. సాధారణంగా అంటారు మన వాళ్ళు, ధిక్కరించిందంట. ఆమె ధిక్కరించడానికి కారణం ఏంటంటే, పర్షియా సాంప్రదాయ ప్రకారము అన్య పురుషుల ఎదుటకు ఈమె రాకూడదు. అందుకు ఆ న్యాయ విధులు ఆమె తెలుసు కాబట్టి దాన్ని తిరస్కరించింది. మధ్యలోనే ఉన్నటువంటి ఈ రాజు మధ్యంతరంగా ఆ విందులో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ విందులో నుంచి బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నప్పుడు అతనికి ఉన్న న్యాయ నిపుణులను 7 పిలుస్తాడు. ఎంతమంది పిలుస్తాడు? 7 న్యాయ నిపుణులను పిలిచి వాళ్ళతో చర్చిస్తాడు. రాణి నా యొక్క మాటను ధిక్కరించింది, మన న్యాయ విధుల ప్రకారము ఆమెకి ఏదైనా శిక్ష విధించవచ్చా అని ఆ 7 న్యాయ నిపుణులతో చర్చిస్తే, ఆ 7 ఒక ఆయన ఉన్నాడు, మెన్కాన్ అనే ఆయన ఏమంటాడంటే, ఈ స్త్రీలందరూ పురుషులకు విధేయత కలిగి ఉండాలి. రాణి విధేయత లేకుండా ఉంది కాబట్టి దేశంలో ఉన్న వారందరూ ఏ పురుషుడిని లెక్క చేయరు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి నువ్వు ఆమెని వదిలేయాలి, విడాకి, మన భాషలో చెప్పాలంటే విడాకి ఇవ్వవలసినదే అని ఈ న్యాయ నిపుణులు రాజును ఉద్రేకపరుస్తాడు. ఏపరుస్తాడు? ఉద్రేకపరుస్తాడు. ఉద్రేకపరిచిన మరుక్షణంలోనే ఒక శాసనం తీసుకొస్తాడు. ఏమంటే, ఈ వస్తికి స్థానంలో మరి ఒక స్త్రీని రాణిగా స్వీకరించాలన్నప్పుడు ఆ 127 సంస్థానాలకి మళ్ళా ఏం పంపబడుతుంది? శాసనం పంపబడుతుంది. కానీ రాజుకు భార్య అంటే ఎనలేని ప్రేమ, అమితమైన ప్రేమ. కానీ తాను చేసిన చట్టానికి లోబడి ఆమెని ఆ రాజ్య భవనం నుండి బయటికి పంపిస్తాడు. కానీ పంపించినప్పటికీ ఆ రాజు హృదయంలో విపరీతమైన కలవరం, విపరీతమైన వేదన. ఇవన్నీ దగ్గరగా చూస్తున్న సంస్థానాధిపతులు ఉన్నారు. అక్కడున్న పనివారందరూ, అంతరంగిక సైనికులు వీళ్ళందరూ చూసి ఆ మనసు బాధ చూడలేక, ప్రభువా, వస్తి స్థానంలో మరి ఒక చక్కని కన్యను, వినయము, విధేయత, నమ్రత కలిగిన కన్యను మీరు వివాహం చేసుకుంటే మంచిది అని సలహా ఇస్తారు. ఎక్కడ ఎన్ని ఉన్నాయి వాటి? వినయము, విధేయత, నమ్రత కలిగిన స్త్రీని వివాహం చేసుకున్నారు. అయితే ఆ సలహా ఇచ్చిన మరుక్షణంలోనే
ఏమవుతుంది? ఈ వార్త అంతా ఈ 127 సంస్థానాధిపతులకు శాసనముగా వెళ్ళిపడి అక్కడ దొండోర వేస్తారు. అయితే ఆ ఊళ్ళో ఉంటున్న బబులోనులో వీళ్ళు బానిసలుగా వెళ్ళినప్పుడు కొలియేషు రాజు మొదట ప్రకటించడబా మీరు మీ దేశానికి వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు దాదాపు 60,000 మంది ఆ యెరూషలేముకి వెళ్ళిపోతారు. కొంతమంది ఇక్కడే సంపాదించుకున్నాం కానీ అన్ని ఆస్తులు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి కదని కొంతమంది ఇక్కడే మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన వారిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మొర్దెకై. ఈ మొర్దెకై అనే ఆయన యూదులలో ప్రాముఖ్యుడు, దేవునికి మహిమ కలుగునుగా. అయితే ఈ మొర్దెకైకి ఒక అమ్మాయిని దత్తతగా స్వీకరిస్తాడు. ఆమె పేరు హదస్సా. పేరేంటి? హదస్సా ఆమె పేరు. స్వీకరిస్తాడు. ఈ హదస్సా ఎవరంటే సొంత పెదనాన్న కూతురు. అంటే వరుసకి ఏమైంది? చెల్లైంది. ఇలా మర్మ గర్భమైన మాట ఒకటి చెప్తాను. చెల్లెలను కూడా కన్న బిడ్డగా సాగే గుణము మొర్దెకైకి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా పిలువబడుతున్న మీరందరూ కూడా ఒక స్త్రీ భార్య అని మాత్రమే స్త్రీ తత్వంలో చూడాలి. మిగిలిన వారందరినీ కన్న బిడ్డలుగా చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మిగిలిన స్త్రీలందరినీ నీ యొక్క సొంత అమ్మలాగా కన్న బిడ్డలాగా చూడమని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా తన యొక్క లోచూపు ఎలా ఉంటుందంటే తన భార్యను మాత్రమే స్త్రీ తనంలో చూస్తాడు, కానీ ఇంకా ఎవరిని చూసినా కూడా కన్న బిడ్డగా చూసే తత్వము మన దేవునికి. ఆయన బిడ్డలమైన మనము అదే కోణములో ఆ విధముగా యేసు నామములో చూచుదుముగాక. ఆమేన్. అయితే ఈ హదస్సా చాలా రూపవతి, గుణవతి, చాలా అందమైన అమ్మాయి. సాయంత్రం 4 గంటలకు గుర్రం మీద ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి దండో వేశారు. రాజు వివాహం అనడానికి దేశంలో ఉన్న కన్యకులను, గుణవత్రాలను, అందమైన వారును, నమ్రత కలిగిన వారును అని చెప్పి చాటించి వెళ్ళిపోయారు. ఆ కన్యకుల చాటితో ఎవరున్నారు? ఈ హదస్సా ఉన్నారు. అందరూ ఆ యొక్క దండోరా విని అందరూ వాళ్ళు వేసిన దండోరాకి రెస్పాండ్ అయ్యి వెళ్ళారు. వాళ్ళల్లో 7 సెలెక్ట్ చేశారు. ఎంతమందిని? 7 సెలెక్ట్ చేసి అందమైన వాళ్ళని ఈ మొదట ఏం చెప్తాడంటే ఈ హదస్సాకి, అమ్మా మనం యూదులము, ఇక్కడ బానిసలము కాబట్టి మనకి సంబంధించిన ఏది కూడా నువ్వు బయటికి చెప్పదు అని హదస్సా చెప్తాడు. ఎంత మీకు తెలిసిన విషయం. అయితే 7 రోజులు వెళ్ళిన తర్వాత హదస్సాని ఆ రాజు దర్బారులో తీసుకెళ్ళి మనం దేవుడు వాక్యం చెప్పాడు. 6 నెలలు గోపరస రసముతోను 6 నెలలు సుగంధ ద్రవ్య పరిమళలతో వాళ్ళని ఏం చేశారు? అలంకరించి, పోషించి తయారు చేశారు. తయారు చేసిన తర్వాత ఈ 6 ఏం చేశారంటే రాజు ముందుకి నడుచుకుంటూ వెళ్ళారు. అయితే ఈ హదస్సా ఏమందంటే అక్కడ ఏమైతే అలంకరణకి యోగ్యమైనయో ఏదైతే ఉన్నాయో వాటినే ధరించింది, కానీ ఇక మిగతా ఏటిని స్వీకరించలేదని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అయితే రాజు యొక్క మనస్సు ఎవరి మీదకి వెళ్తుంది?
ఈ అదస్సా మీదకి వెళ్తుంది. అయితే ఇక్కడ ఒక మర్మం ఏంటంటే, అయితే ఈ అదస్సా రాజు ముందుకు వెళ్ళినప్పుడు రాజు ఆమెను చూసి సంతృప్తి పడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంతృప్తి, సమాధానం, సమృద్ధి ఎక్కడ ఉంటుందంటే మన దేవుని సన్నిధిలోనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఈ మొద్దుకి అంటాడు, అమ్మ నీ పేరు అదస్సా కదా, ఇది యూదుల పేరు, ఇది ఎవరైనా ఇంటే ఈజీగా గుర్తుపడతారు అని ఈ పర్షియను దేశంలో ఒక దేవత పూజిస్తూ ఉంటారు వీళ్ళు. ఆమె పేరు ఇస్తార్ దేవత. ఏం పేరు? ఇస్తార్ దేవత. కాబట్టి నేను ఎస్తేరుగా మారుస్తానంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా మార్చాడు? ఎందుకు ఎస్తేరు అన్నాడంటే, వాళ్ళు ఎవరు పూజిస్తారు? ఇస్తార్ దేవతను పూజిస్తారు కాబట్టి ఎస్తేరుగా పూజించాడు. రాజు ఏం చేశాడంటే, ఈమె వివాహం చేసిన తర్వాత పర్షియా మారియా సామ్రాజ్యంలో ఉన్న వారందరికీ నేను వివాహం చేస్తున్నాను అబ్బాయి, మీరందరూ పండుగ చేసుకోండి, ఒక వారం రోజులు మీరు ఉత్సవాలు చేసుకోమన్నారు. అలా దేవుని సన్నిధిని, దేవుని కృపను బట్టి ఈ అదస్తా పేరు మార్చుకుని ఎస్తేరుగా ఉండి రాజ్యభవనంలోకి వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. రాజ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క తండ్రి గారు ఉన్నారు, ఆయన పేరేంటి? మొర్దెకై. కుమార్తెలాగా పెంచుకున్నాడు కదా. ఇప్పుడు మనలో కూడా ఎవరైనా కూతుర్ని మ్యారేజ్ చేసిన తర్వాత తప్పనిసరిగా తండ్రి ఏం చేస్తాడు? వారానికో 10 రోజులకో నెలకు ఖచ్చితంగా వస్తాడు. రాలేని పరిస్థితులు ఉంటే ఫోన్ అయినా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. అది దేవుని తండ్రి ప్రేమ. ఏ ప్రేమ అది? తండ్రి ప్రేమ. అట్లానే మొర్దెకై కూడా ఏం చేస్తాడంటే, ఎస్తేరు చూడటానికి ఎప్పుడు ఆ రాజ్యభవనం వైపు వెళ్ళి ఎస్తేరు ఎలా ఉందో ఏంటో యోగక్షేమాలు కనుక్కుంటూ వచ్చేవాడు. అలా జరుగుతున్నప్పుడు రాజు ఒక శాసనం చేశాడు. రాజు శాసనం ఏంటంటే, నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు నేను పేరు పెట్టి పిలిస్తేనే నా దగ్గరికి రావాలి ఎవరైనా. లేని పక్షంలో నా చేతిలో రాజ్యదండం ఉంటుంది, దాన్ని ఎవరైనా పట్టుకోవాలి. నేను పేరు పెట్టి పిలిచినప్పుడు రాకుండా, మీరు పిలవకుండానే వస్తే ఏం జరిగిందంటే, ఆ సింహాసనం చుట్టూ గొడ్డళ్ళు ఉంటాయి తెలుసా, ఆ గొడ్డలు పట్టుకుని చుట్టూ నిలబడతారు సైనికులు. ఇప్పుడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ జోసెఫ్ రాజు రావయ్యా అని రాజు నన్ను పిలిస్తే నేనైతే నేను క్షేమంగా ఉంటాను. ఆయన పిలవకుండా నేను వెళ్ళాను అనుకో, ఆ సింహాసనం చుట్టూ ఉన్న సైనికులు గొడ్డల్లో పెట్టుకుని కూర్చుంటారు. అక్కడికి అనగా ఏమైంది? అక్కడే మనం చనిపోతాం. మరణ శాసనము. అలాంటి శాసనాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఈ రాజు ఏర్పాటు చేశారు. పిలవకూడదు. ఒకవేళ నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలి? ఆయన చేతిలో ఉన్న రాజదండాన్ని పట్టుకుంటే నువ్వు క్షేమముగా ఉంటావు. అయితే కొంతకాలం అలా జరుగుతున్న సమయంలో ఇద్దరు రాజుకు వ్యతిరేకంగా రాజ్యంపై రాజుని సంపాలని కుట్ర పన్నుతారు. వాళ్ళిద్దరి పేర్లు బిగిస్తాను, తెరీషు. వీళ్ళిద్దరూ రాజుపై కుట్ర పన్నుతారు. రాజ్యాన్ని ఏం చేయాలని? పతనం చేయాలని, శత్రువులకు అప్పగించాలని వీళ్ళు కుట్ర పన్నుతున్న సమయంలో బర్నబాసు అనే ఒక యూదుడు వాళ్ళతో కలిసి ఉంటాడు. ఈ బర్నబాసు వాళ్ళ కుట్రను పసిగట్టి ఈ వార్తను తన పిన్న తండ్రి అయిన మొర్దెకై దగ్గరికి వచ్చి చెప్పాడు. ఈ మొర్దెకై
ఈ వార్త తెలిసిన వెంటనే ఈ వార్తను తన కుమార్తె అయిన ఎస్తేర్కి చేరవేస్తాడు. ఆ ఎస్తేర్కి చేరవేసిన తర్వాత ఎస్తేర్ ఏం చేస్తుందంటే రాజుతో చెబుతుందయా, నీ రాజ్యాన్ని పడేయటానికి, నిన్ను చంపటానికి నీ వెనకాల చాలా కుట్ర జరుగుతుంది అని రాజు చెప్పగానే రాజు కలవరం చెందుతాడు. హృదయంలో కలవరం చెంది సత్యాన్వేషణ చేసి విషయం తెలుసుకుని వాళ్ళిద్దరిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఈ వార్త ఎవరి ద్వారా విన్నాడు? మొర్దెకై ద్వారా విన్నాడు. ఈ మొర్దెకైకి ఎవరైనా దేశానికి కానీ రాజుకి కానీ యోగాన్ని క్షేమాన్ని ఇచ్చే సలహా కానీ ప్రయోజనం కానీ చెప్పినప్పుడు రాజు వాళ్ళని సన్మానిస్తాడు, రాజు వాళ్ళని గౌరవిస్తాడు. చాలా గౌరవించి ఇవ్వాలి కదా. అయితే మొర్దెకైకి ఏమి బదులుగా ఏమి ఇవ్వడు. అయితే రాజు దగ్గర లిఖితుడు అని ఒక ఆయన ఉంటాడు. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ అంతా ఆయన కూర్చుని ఆ పుస్తకాల్లో రాస్తూ ఉంటాడు. ఈరోజు ఎంతమంది వచ్చారు చర్చికి, అంతమంది ఆడవాళ్ళంతా మగవాళ్ళంతా ఏ టయానికి ఎంతమంది వచ్చారు, ఏ వాక్యం చెప్పారు, ఎన్ని పాటలు పాడారు, ఇదంతా మొత్తం డైరీ అంటాం కదా. అట్లానే రాజు దగ్గర ఆయన కూర్చుని ఆ రోజు రాజు దగ్గరికి ఎవరు వచ్చారు, ఏంటి, ఆ రోజు జరిగిన ప్రతి ఈవెంట్, ప్రతి సంఘటన లిఖితుడు ఏం చేస్తాడు, ఒక పుస్తకంలో రాస్తూ ఉంటాడు ఆయన. అయితే అలా ఆ పుస్తకంలో రాశారు. మొర్దెకైకి ఏమీ ఇవ్వలేదు. అయితే రాజుకి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన పేరు హామోను. ఏ పేరు? హామోను. ఈ హామోను అమాలేక్యుడు. ఎవరు? అమాలేక్యుడు. అయితే ఈ సంస్థానాధిపతులలో చాలా మంది 127 సంస్థానాధిపతులు ఉన్నాయి కదా. వాళ్ళలో ఒక ఆయన రాజుతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. రాజు తర్వాత అంతటి గౌరవాన్ని రాజ దర్బారులో, ఆ రాజ్యభవనంలో ఇతనికి తగ్గేది. ఇతను రాంలో ఏం చేసేవాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇతనికి గౌరవించి నమస్కరించి ఆయన్ని గణపరిచేవాడు. కానీ అక్కడున్న మొర్దెకై మటుకి ఇతనికి పూజించడు, నమస్కరించడు, గౌరవించడు. కొంతకాలం అలా జరుగుతున్నప్పటికీ ఈ హామానుకి లోన హృదయంలో ఈర్ష్య కలిగింది. అరే, ఇంతమంది నన్ను ఘనపరుస్తూ మహిమపరుస్తూ నన్ను మొక్కుతుంటే రాజు తర్వాత ఇతను నన్ను గౌరవించటం లేదు, పూజించటం లేదు అని లోన ఏం కలిగింది? ద్వేషం కలిగింది. ఇదే వాక్యాన్ని మనం చూస్తే సొలొమోను గురించి మనకు తెలుసు, దావీదు గురించి తెలుసు. ఇప్పుడు దావీదు గొలియాతుని చంపి వస్తుంటే అక్కడున్న రాజ్యంలో ఉన్న ప్రజలు ఏమన్నారు? సౌలుకేమో ఎన్ని, దావీదుకేమో 10,000. ఈ గౌరవ దగ్గరే కదా అసూయ అనేది సౌలుతో ఏర్పడింది. అలానే ఇతను కూడా అలాంటిది ఏర్పడిన తర్వాత ఇతన్ని చంపేయాలని ఒక నిర్ధారణ చేశారు. ఎవరిని? మొర్దెకైని చంపేయాలని నిర్ణయించారు. కానీ మొర్దెకైని చంపటం చాలా చిన్న విషయమే. కానీ ఇతను కాదు, ఇతని జాతిని మొత్తాన్ని చంపేయాలని ఏమనుకున్నాడు? ఒక నిర్ణయం తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే మళ్ళా రాజు దగ్గరికి వెళ్ళాడు. కానీ మొర్దెకై చాలా తెలివైనాడు. దేశం యొక్క ధర్మశాస్త్రాన్ని చాలా ఉపయుక్తముగా ఆచరించేవాడు దేవుని జ్ఞానం పెట్టి. అయితే ఈ మొర్దెకైని, అతని జాతిని చంపాలని, తుదముట్టించాలని ఎవరు అనుకున్నారు? హామాను. అంతేగా అనుకున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు.
ఇదంతా మీకు ఇది జరిగిన యథార్థమైన చరిత్ర. చంపాలనుకుని రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో, రాజా, ఒక దుర్మార్గపు జాతి ఒకటి ఉంది మన రాజ్యంలో, ఈ జాతి భూమి అంతటా చెదిరిపోయి ఉన్నదయ్యా, వారికి స్నేహ బుద్ధి కలిగిన వారు కాదు, ఇతరులతో కలిసి ఉండేవారు కాదు, ఇతరుల్ని పాలించేవారే కానీ వారు నీ ఇతరులు పాలిస్తే ఊరుకోరు, వాళ్ళు నీ చట్టాలను తిరస్కరించారు, నీ ఆజ్ఞలను పడిచెవిని పెట్టారు. మన రాజ్యంలో ఉన్న పర్షియన్ దేశంలో ఉన్న ప్రజలందరినీ శత్రువులుగా చూస్తారు. కాబట్టి వారిని నువ్వు నాశనం చేయాలి, నువ్వు నాకు అనుమతి ఇవ్వమని రాజును అడుగుతాడు. రాజు అంటాడు, అయ్యా, ఈ యూదుల ద్వారా మనకి చాలా పన్ను వస్తుంది కదా, శిస్తు వస్తుంది, మరి వీళ్ళని మనం సంహరిస్తే ధాన్యాగారంలో ధనము తగ్గిపోతుంది, అది క్షేమము కాదు కదా అన్నప్పుడు ఇతను ఏమంటాడంటే, నా ఆస్తిలో వాళ్ళకి సంబంధించిన పన్నంతా నేను చెల్లిస్తానని హామాను రాజుకి ప్రామిస్ చేస్తాడు. అప్పుడు రాజు ఏమంటాడంటే, సరే వారందరిని చంపేయి అని అతని యొక్క ఉంగరాన్ని హామానుకి ఇస్తాడు. ఇప్పుడు హామాని కోరిక నెరవేరింది. వెంటనే శాసనము చేయించి రాజ్యంలో ఉన్న సంస్థానాలన్నిటికీ పంపాడు. ఆ శాసనంలో ఈ విధంగా ఉంది. ఎలా ఉందంటే, ఇండియా మొదలుకుని ఇథియోపియా వరకు 127 సంస్థానాల అధిపతులైన మహారాజు అయిన అషవేషు 120 ఏళ్ళ 127 సంస్థానాధిపతులకు రాయినది ఏమనగా, నేను చాలా పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను, భూలోకమంతా నా స్వాధీనంలో ఉన్నది, నా కోరిక ప్రకారం అధికారముతోనూ ఏ విధమైన అహంకారపూరితమైన ఘోరమైన పనులను నా ప్రజల మీద నేను వేయలేదు. నా ప్రజల శాంతి కోసం, మంచి కోసం సాత్వికముగా, మృదువుగా జాగ్రత్త తీసుకున్నాను. ఇది యథార్థమైన ప్రకటన. ఇది చరిత్రకారులు లిఖించింది, మీకు నేను తెలుగులో చెప్తున్నాను. రాబోయే అన్ని కాలాల్లో మిమ్మల్ని ఆస్వాదించే విధముగా జాగ్రత్త పడుతున్నాను. హాము చాలా దూరదృష్టి గలవాడు. ఆ శాసనంలో ఇది ఉంది, న్యాయవంతుడు, నా రాజ్యంలో గౌరవంలో నా తర్వాత హామునే ఉన్నతమైన వాడు, నా పట్ల అతనికి భక్తి, విశ్వాసము, ఎడతెగని మంచితనము ఉన్నవి. తన తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే, మనుషులలో కలిసిపోయిన ఒక చెడ్డ స్వభావం కలిగిన జాతి ఉన్నది. అది మన చట్టాలకు ప్రతికూలము. వారు రాజులకు విధేయత లేనివారు, వారు ఇతరుల కంటే భిన్నమైన జీవిత విధానం కలిగిన వారు. రాజు మనకి రెండవ తండ్రి వంటి హాము చెప్పినట్టుగా, ఈ మనుషులు తమ భార్యలతోనూ పిల్లలతోనూ అందరూ నిర్మూలించబడాలి, ఎవరిని వదిలిపెట్టకూడదు, నా ఆజ్ఞ కాదని ఎవరైనా వారి మీద జాలి పడకూడదు. ఈ సంవత్సరం 12వ నెల 14వ రోజు నా ఆజ్ఞ అమలుపరచబడాలి. ఇది ఉన్నట్టు మీకు చెప్పాను. చరిత్రలో ఈ రాజు పంపించిన హామాను తయారు చేసి, అయితే శూషులో ఉన్న ప్రజలందరూ ఈ శాసనాన్ని చూసి చాలా కలవరపడిపోయారు. ఆ నోట ఈ మాట ఎవరికి చేరింది? మర్దుకైకి చేరింది. మర్దుకైకి చేరిన తర్వాత వెంటనే అతను బట్టలు చింపుకొని, గోనె బట్ట ఒంటిపై వేసుకుని, బూడిగా తలపై చల్లుకుని నగరం వెలుపలకు వచ్చేశాడు. ఎవరికి హాని చెయ్యని ఒక జాతి నిర్మూలన చేయబడుతుంది అని ఏడ్చుచు ఆ రాజ్యభవనం వరకు వచ్చి అచ్చట నిలబడ్డాడు. ఎందుకంటే లోపలికి ప్రవేశం లేదు.
జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అయితే ఏమి పట్టణంలో ఉన్న యూదులంతా మళ్ళా అక్కడికి చేరి ఏడ్చుచు గోని పట్లు ధరించుకుని బూడిద చల్లుకుని నేలపై కూర్చుని ప్రార్థించారు. వారి మీదకి వచ్చిన విపత్తును దుఃఖిస్తూ ప్రభు వైపు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ బయట సిచ్యువేషన్ లోనున్న ఎస్తేరుకి తెలుసు. మీ నాన్నగారు వచ్చి అక్కడ ఏడుస్తున్నాడు అని తెలియగానే ఆమె వర్తమానం ప్రకటించింది. ముందు నాన్నని బట్టలు మార్చుకోవను, తర్వాత చూద్దామని. ఆయన వచ్చిన సేవకుడు వచ్చి చెప్తాడు మొద్దుకే, కానీ మాట వినడు. ఎవరు? మొద్దుకే వినడు. అలా చాలాసార్లు పంపించినా కూడా మొద్దుకై అలానే ప్రార్థన చేస్తూ అదే గోని పట్టు కట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే ఇలా జరుగుతున్న తర్వాత ఈ అసలు మొద్దుకై తన దుఃఖానికి కారణమైన రాజశాస్త్రం గురించి, హామాను యొక్క దుర్నీతి గురించి, రాజుకు ద్రవ్యం ఇచ్చిన దాన్ని విధముగా అన్ని విషయాలను పట్టణంలో ఉన్న ఎస్తేరుకి పంపిస్తాడు. ఎవరు? మొర్దెకై. ఈ విషయం ఆమె రాజుకు మనవి చేయవలసిందిగా తండ్రి అడుగుతాడు. అమ్మా, మన ప్రజలందరూ నిర్దాక్ష్యముగా ఏ పాపము లేకుండా హామాను యొక్క దురంగతిపటానికి, అతనికి చెడ్డ ఆలోచనకి జాతంతో చనిపోతుంది. నువ్వు రాజుని ఈ యొక్క ఉపద్రవం నుంచి మన ప్రజలను రక్షించాలని ఎవరికి పంపిస్తాడు? కన్నా కుమార్తె అన్నాను. ఎందుకంటే అంతగా పంపించారు. అయితే ఇప్పుడు రాణి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు దగ్గరికి వెళ్తే ఆయన రాజ్యం సింహాసనంలో కూర్చుంటే చుట్టూరు ఎవరు ఉంటారు? సైనికులు ఉంటారు. సైనికులు ఏం పట్టుకున్నారు? గొడ్డలు పట్టుకున్నారు. ఆయన పిలవకుండా వెళ్తే జరిగింది, అక్కడే నరికేస్తారు. ఆయన పిలవాలి, కానీ పిలవటం లేదు. అప్పుడు ఏం చేసిందంటే రాజు, మనం చెల్లి చదివినట్లు ఆ గ్రంథంలో ఆ మాట చూస్తే ఎస్తేరు ఏం చెప్పిందంటే తన ప్రాణాలు కాపాడుకోవడం కన్నా తన ప్రజల ప్రాణాల కోసం ఎన్ని రోజులట? 3 రోజులు. అప్పుడు ఎస్తేరు ఏం చెప్పిందంటే మిగిలిన ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఈ విధంగానే ప్రార్థన చేయమనయ్యా అని చెప్పి ఎస్తేరు తన రాజ్య వస్త్రాలను ఆవల పెట్టి దుఃఖాన్ని సూచించే ఉడుపుల వస్త్రాలు, ఏమొస్తారు? ఉడుపులు ధరించే వస్త్రాలు. మీకు అర్థం అవడానికి కొంతమంది బాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చనిపోతే అందరూ ఏమేస్తారు? వైట్ అండ్ వైట్ వేస్తారు. ఏమంటారు? వైట్ అండ్ వైట్ వేస్తారు. అట్లా నీ కూడా ఆ దుఃఖానికి సింబాలిక్ గా, ఒక చిహ్నముగా ఉడుపులు వస్త్రాలు ధరించి నేల మీద కూర్చుని ఆహార పానీయాలు ముట్టకుండా, నిద్ర కూడా పోకుండా దేవుడు తన మీద కనికరించాలని ఎన్ని రోజులు చేసింది ప్రార్థన? 3 రోజులు ప్రార్థన చేసి తన యూదా ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తారు. ఆ వినయ విజ్ఞాపనలతో ఎవరికి చేసింది? వినయంగా విజ్ఞాపనలను దేవునికి చేసింది రక్షించమని. విజ్ఞాపనలతో ఏం చేసిందంటే తన అప్పుడు ముఖం అంతా ఏమైపోయింది అనుకున్నారు? మనం ఉపవాసం ఉంటే మన ముఖాలు ఏమైపోతాయి? వీక్కుపోతాయి. నిజమైన ఉపవాసం చేస్తే మీ ముఖం ప్రకాశిస్తుంది. ఆమె మనం చేసే ఉపవాసములు వేరు. మన యొక్క ఉపవాస ప్రార్థన ఎవ్వరికి తెలియకూడదు. నీకు పరమమున్న దేవునికి మాత్రమే ఉపవాస ప్రార్థన తెలియాలి. ఉన్నట్టుండి కూడా ఎవరికి తెలియకూడదు. మనమైతే ఉపవాస ప్రార్థనలో కరెక్ట్ చేయకపోయినా ఎవరైనా అడగండి, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాను అని కావాలని తెలియపేస్తారు. ప్రభు అంటాడు, దాని ప్రతిఫలం అప్పుడే పొందుతున్నావా, ఇంకా నీకేం వచ్చింది అంటాడు. జాగ్రత్త. అయితే ఈమెం చేసింది? లేచి స్నానం చేసి రాజు దగ్గరికి
అంతకు ముందున్న ముఖం సౌందర్యం కన్నా ఈ ఉపవాస ప్రార్థన తర్వాత ఈ ముఖం ఇంకా ప్రకాశిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఉంటే మనం ముఖం ప్రకాశిస్తుంది. మోషే కూడా 40 రోజులు దేవునితో గడిపి కిందకి దిగి వస్తుంటే ఆయన ముఖాన్ని ఎవరు చూడలేకపోయారంట. దేవునితో గడిపినప్పుడు ముఖ వసస్సు తేజస్సు మారిపోతుంది. నీకు దేవునితో గడిపిన అనుభవాన్ని భౌతికంగా నిన్ను చూసి చెప్పేయచ్చు, నువ్వు దేవునితో గడిపినవా లేదా. దేవునికి మహిమ కలుగునుగా. అది 3 రోజుల తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి? రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు చూసింది. రాజును చూడగానే ఈమె కీళ్ళన్నీ సన్నగిలుతాయి, చేతుల్లో శక్తి కోల్పోయి కిందకి పడిపోయింది. ఏమిటి అనగా ఎందుకు అంత భయం? అప్పుడు రాజుని ఎప్పుడు ఆవిడ రాజసింహాసనం మీద చూడాలి, అంత రుద్రముగా అతని యొక్క వస్త్రాధరణ కోపం అవన్నీ చూసి ఆమెను చూసి కోపంతో ఆయన చూడగానే, ఆ రాజు కోపాన్ని చూడగానే ఎస్తేరు ఏమైపోయింది? ఆమె కీళ్ళు అంటే మోకాలు ఉన్న కీళ్ళు సన్నగిల్లి వదిలిపోయి కిందకి జారినట్టు చరిత్రకారులు రాశారు. ఇప్పుడు నేను మీకు అందరూ చెప్తుంది ఏంటంటే, చరిత్రకారులు సూచించిన చరిత్రలో ఉన్న పుస్తకంలో ఉన్న విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అటు మోర్చపోయి పడిపోయింది కదా ఆయన చూడగల. అప్పుడు రాజు మనసు మార్చుకుని రాజ్య ఆ యొక్క సింహాసనాన్ని వీడి కిందకు వచ్చి ఆమె చేతుల్లో తీసుకుని కౌగిలించుకుని తన చేతులతో ఆమెను కప్పినట్లు చరిత్రకారులు రాశారు. ధైర్యంగా ఉండమన్నారు. తెలియకుండా వచ్చినందుకు భయపడవలసిన అవసరం లేదు, నీకు ఎలాంటి హాని జరగదు అని రాజు ఎస్తేరుకి అభయమిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చూస్తే దేవుని యొక్క పరిశుద్ధతలోను ఆయన పవిత్రతలోను ఏ మనుషుడు ఆయన చూడలేరు, చూడజాలరు. ఆయన సింహాసనం మీద ఉండి అంత తేజస్సులో వసింపరాని తేజస్సులో నివాసం చేస్తున్న గొప్ప దేవుడును ఏ మనుషుడు చూసి బ్రతకలేడు. కానీ ఆయన కృపతో మనుషుడి వైపు చూసి ఆ పరమ నుండి కిందకి దిగి వచ్చాడు. దిగి వచ్చి నువ్వు కుంగిపోతుంటే ఆయన కౌగిలించుకున్నాడు. అదే స్థాయిలో ఎస్తేరును కూడా ఆదరించాడు. ఆదరించిన తర్వాత ఎస్తేరు రాజదండాన్ని పట్టుకున్న తర్వాత అప్పుడు రాజు అంటాడు, నీకేం కావాలో కోరుకో, నా రాజ్యంలో సగభాగాన్ని నీకు ఇచ్చేస్తాను అంటాడు. అయితే ఎస్తేరు అనేది, అలా కాదయ్యా, నేను విందు చేయబోతున్నాను, ఆ విందుకి నీవు నీ స్నేహితుడైన హామాను మీరు రావాల్సిందిగా ప్రార్థించి దానికి రాజు అంగీకరిస్తాడు. మొదటిసారి మీరు ఎదురెళ్ళి ఆ రాజు ఇచ్చిన విందులో వీడు ఆరగించిన తర్వాత మళ్ళీ రాజు అడుగుతాడు, ఏం కావాలి నీకు చెప్పు, నా రాజ్యంలో సగభాగం నీకు ఇవ్వాలా అంటే మరలా ఇంకోసారి మరలా మీరు రావాలి. రెండోసారి ఏమైంది? మళ్ళా నువ్వు నీ యొక్క స్నేహితుడు హామాను రావాలంటే మళ్ళా రాజు అంగీకరిస్తాడు. ఈ లోపల ఈయన హామాను ఇంటికి వెళ్ళిపోతాడు. చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే అలాంటి విందులు ఒక్కడిని గెలవటం చాలా అరుదు, అది చాలా గౌరవంగా ఉంటాడు. రాజు దర్బార్ని ఇంటికి వెళ్ళి ఈ హామాను తన యొక్క గౌరవం చూపించేటట్టు ఇంట్లో ఉన్న భార్యకి తన స్నేహితులందరికీ చెబుతాడు, ఇలా జరిగింది రాజ్యంలో, నన్ను ఎందుకు పిలిచేది రాణి, నేను రాజుగారే ఉన్నాం, ఇది గొప్ప ఖ్యాతి నాకు అని చెబుతూ ఉంటుంది. రేపు నా ముందు తిరుగుతున్నాడుగా మొద్దుకై, వాడిని నేను చంపేస్తాను, రాజుకి నేను తాకీదు రాసుకున్నాను అనుకుంటా ఉంటాడు. అప్పుడు ఈ హామాను భార్య
ఏం చేసిందంటే మొర్దెకైని చంపడానికి 70 మూరల ఎత్తుగల గుడి స్తంభాన్ని సిద్ధం చేయమని. ఆమె పేరు జెరాషు. ఈమె మొర్దెకైని చంపడానికి 70 మూరల ఎత్తుగల ఒక స్తంభాన్ని తయారు చేయమంటే హామాను ఆ రాత్రే ఆ స్తంభాన్ని పని వాళ్ళకి చెప్పి తయారు చేయించి ఇంటికి తీసుకొస్తాడు. రెండో రోజు ఏమైంది, ఈ రాజ్య దర్బారు నుంచి ఏం చేస్తారు, సైనికులు వస్తారు. అమ్మా హామాని ఎక్కడున్నాడు, విందుకు రమ్మంటున్నారని పిలవటానికి వస్తే అక్కడ ఉన్న సైనికులు చూస్తారు. ఏమన్నా ఇది 77 ఎత్తుమూరులో ఉంది ఈ స్తంభం దేనికంటే అక్కడ ఉన్న వారు చెప్తారు రేపు మొర్దెకైని ఉరిదీయడానికి ఇది హామాను తీసుకొచ్చారు అని చెప్తారు. అయితే ఆ రోజు ఆ నైట్ రాజుకి నిద్ర పట్టదు. ఎందుకు పట్టదు? నిద్ర పట్టదు. ఆత్మీయమైన పాఠాలు తర్వాత చూద్దాం. ముందు అసలు మీకు ఆ స్టోరీ అంతా మీకు బాగా తెలియాలి. నిద్ర పట్టకుండా అటు ఇటు తిరుగుతుంటే అప్పుడు రాజు ఏమంటాడంటే లిఖితుడు అంటారు చూడండి. లిఖితుడు అంటే ఏ రోజు జరిగింది ఆ రోజు రాస్తా కూర్చుంటాడు చూడు. ఆయన్ని పిలిపించి అబ్బాయి ఒకసారి ఆ గ్రంథాలన్నీ తీసుకురా చూద్దాం అంటాడు. ఆ గ్రంథాలన్నీ తీసుకొస్తే ఆ రాజు మొర్దెకై ఈ రాజుని సేవ్ చేసింది, క్షేమాన్ని ప్రసాదించింది, ఏ విధంగా కాపాడాడు అవన్నీ దాంట్లో లిఖితమై ఉంటాయి. కానీ మొర్దెకైకి ఏ బహుమతి ఇచ్చినట్లు దాంట్లో ఉండదు. అదే నేను చాలా తప్పు చేశాను అనుకున్నాడు. ఇక సైనికులందరూ వెళ్ళిపోతే రాజు అంటాడు టైం ఎంత అయిందా అంటాడు. టైం ఏముందండి, నైట్ అయిపోయింది, పగలు వస్తుందంట. సరే తెల్లారిపోతుందని కానీ రాజు అంటాడు నా కోసం ఎవరైనా రాజు దర్బార్కి వచ్చారంటే ఎప్పుడు రావాల్సిన హామాను ఆ రోజు ముందే వస్తాడు. కింద ఎవరున్నారయ్యా? హామాను ఉన్నాడు. సరే అతను పిలిపించాను, లోనికి పిలిపించాను. హామాను అడుగుతాడు అబ్బాయి నువ్వు నాకు మంచి స్నేహితుడివి, నా శ్రేయస్సు కోరేవాడివి, నువ్వు నాతో చాలా దగ్గరగా ఉండేవాడివి, నాకు నువ్వు ఒక ఉపాయం చెప్పాలి, ఒక సలహా ఇవ్వాలంటాడు. ఏం సలహా? ఎందుకు సలహా అంటే నన్ను ప్రేమించి గౌరవించి నన్ను ఎంతగానో ఆదరించిన వాడు నువ్వు కదా హామాను. నేను గౌరవించబోయే వ్యక్తిని, నేను గౌరవించాలనుకుంటున్న వ్యక్తిని అతను ఏ విధంగా గౌరవిస్తే బాగుంటుందో నాకు సలహా ఇవ్వమంటాడు. హామానికి లోన చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకెవరు నన్నే కదా గౌరవించేది, నన్నే కదా ప్రేమించేదని హామాన్ ఏమంటాడంటే ఎవరినైనా నువ్వు గౌరవించాలంటే రాజా ముందు ఏం చేయాలంటే వాళ్ళకున్న బట్టలు, సాధారణ బట్టలు తీసేసి రాజవస్త్రాలను ధరింపచేయాలి, బంగారపు గొలుసు మెడలో వేయాలి. అంతేకాదు గుర్రం మీద ఎక్కించుకుని నీ సేవకులందరూ ఆ గుర్రం మీద నడుస్తూ నువ్వు వస్తే నువ్వు గౌరవించినట్లు ఇది చాలా బాగుంటుందని ఈయన హామాను చెప్తాడు. రాజు అంటాడంటే అబ్బాయి నీ గుర్రం ఉందా అంటాడు. ఉందయ్యా నాకు గుర్రం ఉందా అంటాడు. అయితే నువ్వు మొర్దెకై దగ్గరికి వెళ్ళి రాజా ఏం చేయాలి, వేసుకుని బంగారం గొలుసు వేసి నీ గుర్రం మీద ఎక్కించి నువ్వే ముందు నడుచుకుంటూరా, దేవునికి మహిమ కలుగును గాక. నీ వైపు వస్తున్న ఏ శత్రువైనా, నీ కుటుంబంలో కావచ్చు, నీ ఆర్థిక లోటులో కావచ్చు, నీ ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, నువ్వు భూమి మీద పుట్టిన మొదలుకొని ఈ శరీరం విడిచిపోయేంత వరకు ఎలాంటి శత్రువు అయినప్పటికీ నువ్వు ఆ రాజును నువ్వు ప్రేమిస్తే ఆ శత్రువే నీ ముందు నడుచును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మొర్దెకై ఏం చేస్తాడు, అతన్ని ఎత్తుకుని ముందుకు తీసుకొస్తుంటే చాలా ముఖమంతా మారిపోయి సిగ్గుతో తలంచుకుని ఏం మాట్లాడలేక చెంత అవమానం భరించలేకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత రాణి ఎవరిని అడిగింది, రాజు దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. అయ్యా
రాణి మాట్లాడే మాట ఎలా ఉంటుంది అక్కడ యాక్చువల్గా మనం ఆ కాన్వర్సేషన్ చూస్తే చరిత్రకారులు ఉన్నదన్నట్టు రాసిన దాన్ని వేస్తే రాజా దానికి రాణి ఏం మాట్లాడుతుందంటే రాజుతో మాట్లాడుతూ ఉంటుంది, ఇలా మాట్లాడుతుంది, తాను తన జాతి నశించిపోతుంది రాజా, ఆ కారణం చేత నాశనం నుండి రక్షించబడాలని రాజుకు విన్నపించుకుంటున్నాను. ఎవరి నుండి మీకు ఈ కీడు ప్రమాదం దాపురించిందని రాజు అడుగుతాడు. అప్పుడు రానంటది, ఇంకెవరో కాదు, ఎవరు అయినా నీ స్నేహితుడైన హామాను కొట్రే, అతడే మూల పురుషుడు, అతడే జనకుడు. ఈ మాట ఎక్కడున్నాం? సాతాను గురించిందాం. అతడే పాపమునకు జనకుడు, మూల పురుషుడు. అప్పుడు రాజు ముఖము వికారమైపోతుంది, రాజు మనస్సు వ్యాకులత పడుతుంది. విందు నుండి లేచి బయటికి వెళ్ళి తోటలో అటు ఇటు తిరుగుతాడు. ఇన్ని సంవత్సరములు నా స్నేహితుడా ఇలాంటి ప్రమాదాన్ని తీసుకొచ్చిందని అటు ఇటు తిరుగుతుంటే ఈ లోపల హామానుకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఎస్తేరు దగ్గరికి వచ్చి ఎస్తేరు ఆ బెడ్ మీద, ఆ పరుపు మీద ఉన్నప్పుడు ఆమె కాలు పట్టుకోవడానికి వెళ్ళి ఆమె కాలు పట్టుకుని ప్రతిమలాడుతూ ఉంటాడు, నన్ను క్షమించు, ఈ ఉగ్రత నుండి నన్ను రక్షించు అని. కానీ రాజు లోనకు వచ్చి ఆ సిచ్యువేషన్ చూసి, ఓరి దుర్మార్గుడా, యాక్చువల్ కన్వర్సేషన్ ఎలా ఉంటాడు, ఓరి దుర్మార్గుడా ఎంత నీచుడు అంటున్న సమయంలోనే హామాను మీదకి ఆ సైనికులు ముసుగు వేసి బలవంతంగా తీసుకుపోయి న్యాయస్థానం ఉన్నప్పుడు అక్కడున్న ఇంత సైనికులు చెప్పారుగా మొర్దెకై కోసం అక్కడ ఉరి స్తంభం ఉన్నది. ఆ ఉరి స్తంభానికి ఎవరిని? హామానును ఉరి తీస్తారు. దేవుని యొక్క ఏ రోజైతే యూదులు ఇశ్రాయేలులు చనిపోవాలని శాసనం నిర్మించబడిందో ఆ రోజే మరొక శాసనాన్ని రాజు తయారు చేస్తారు. ఈ పరిషత్ రాజులో ఉన్న గొప్ప నీతి ఏంటంటే, ఒక శాసనం చేసిన తర్వాత ఏ రాజైనా ఇక ఆ శాసనం కొట్టేయకూడదు, చెరపకూడదు, అది అట్లానే రన్ అయిపోవాలి, అట్లానే అది పని చేయవలసింది. ఇప్పుడు రాజు ఒక పెద్ద శాసనాన్ని మళ్ళా 127 సంస్థానాలకి చక్కగా రాస్తారు. ఆయన అది చాలా దాదాపు 2 పేజీలు చాలా చక్కని పాదాలతో మాట్లాడతారు. అక్కడ ఒక మాట అంటారు, యూదులు నాశనకరమైన దినాన్ని వాళ్ళ దేవుడు, వారు ఆరాధించే దేవుడు, ఆ దినాన్ని రక్షణ దినముగా మార్చివేశాడంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎక్కడైతే నశించిపోతున్న దినం అనుకుంటావో అదే నీకు రక్షణ. ఎక్కడైతే కూలిపోతున్నావు అనుకుంటున్నావో అక్కడే నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో అక్కడే నేను నిలబెడతాడు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసావో అక్కడే దేవుడిని ప్రేమించి అక్కడి నుంచి నేను దేవుడు లేవుతాడు. ఇశ్రాయేలు ప్రజలకు నాశనకరమైన దినము రక్షణ దినముగా మార్చబడింది. కారణం వారు దేవుని వైపు తిరిగారు, వారు ఉపవాస ప్రార్థన చేశారు. వారి మీద ఉపద్రవం వచ్చినప్పుడు, వారి మీద కష్టం వచ్చినప్పుడు, వాళ్ళ జాతి నశించిపోయినప్పుడు, వారి జీవితం ఇంకా అయోమయ రోజులో ఉన్నప్పుడు వారు ఎటు చూడాలంటే దేవుని వైపు చూశారు. దేవుని వైపు చూసి వారందరూ తన బిడ్డలతోనూ భార్యలతోనూ కుటుంబం అంతటా గోనె బట్టలు కట్టుకుని 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయగా వీరి మనను దేవుడు ఆలకించి వారి నాశనకరమైన దినాన్నే ఆశీర్వదకరమైన దినముగా ఆ రోజే నశించుకోవలసిన రోజే వాళ్ళని రక్షణ దినముగా మార్చివేశాడు. అలాంటి రక్షణ దినాలను మనకు దేవుడు ఎన్నో మార్లు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా భయపడుతున్నావా? నా కొడుకు ఫెయిల్ అయ్యాడు అనుకున్నారని చాలా మంది దేవుని కృపను బట్టి
ఆ క్షణంలో దేవుడు ఏం చేశాడు? సంతోషాన్ని నోటి నిండా నింపాడు. ఇక నాకు ఇంకేం లేదు, నన్ను ఎవరు ఇంకా ఆదరించదు అనుకుంటారేమో. అక్కడే వేల మందిని నిన్ను ఆదరించే బిడ్డగా నిన్ను తయారు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని బిడ్డలారా, సాతాను హామానులాగా అనేక విధాలుగా నిన్ను నెట్టేయాలని, కష్టాల్లోకి, దుఃఖాల్లోకి, అవినీతిలోకి, అపవిత్రతలోకి లాక్యాలని, నిన్ను నశింపచేయాలి అనే శత్రువుగా నీ వైపు వస్తున్నప్పటికీ నువ్వు కేవలం ఉపవాస ప్రార్థన దేవుని వైపు నువ్వు తిరిగితే వాడిని నీ ముందుకు నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ శత్రువే నీకు మిత్రుడిగా పనిచేస్తాడు. నీ శత్రువ ముక్కు మీద నిన్ను పోషించగలిగిన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆమె మోషేను కూడా శత్రువుల ముక్కు మీదే పోషించాడు. వాడి శత్రువ ఆ తల మీదే దేవుడు మోషేను పెంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. భయపడద్దు బిడ్డ, నువ్వు కూడా మొర్దెకై లాంటి తీర్మానం, ఎస్తేర్ లాంటి తీర్మానం తీసుకుని ఆయన వైపు కన్నులెత్తే నిశ్చయముగా ఈరోజు నీకు నాశనకరమైన రోజు అనేది నీకు ఆశీర్వాదకరమైన దినముగా మార్చబడును గాక. అదే రక్షణ దినముగా మార్చబడును గాక. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల ఆయన, కృపగల తండ్రి, పరిశుద్ధుడా,